హే హాయ్ హలో గైస్ ఐమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇదేంటి షిఫ్టింగ్ అని చూస్తున్నారా? నేను ఇన్ని రోజులు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే, అండ్ ఇప్పుడు మా ఆయనకి జాబ్ లొకేషన్ వచ్చేసింది. అది ఖమ్మం దగ్గర మదిర అన్నమాట. అండ్ అమ్మ పులిహోర అవి ఇవన్నీ రెడీ చేసి మేము నైట్ బయలుదేరాము. అండ్ ఏంటో మరి ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అని వస్తున్నాయి. ఎట్ లాస్ట్ మేము ఒక ట్రైన్ దొరికింది కదా అని చెప్పేసి టకా టకా ఎక్కేసాము. అత్తయ్య మామయ్య నేను మమ్మీ డాడీ చెల్లి. మా ఆయన చాలా ఎక్సైటెడ్ అనమాట. అఫ్కోర్స్ వన్ వీక్ మొత్తం ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మేమందరం అక్కడికి వచ్చినందుకు. అండ్ ఎవరికైనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అందరం ఒక దగ్గర కలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ హీస్ డ్రీమ్ ఈజ్ టు ఫిల్ దిస్ కంప్లీట్లీ. ఎందుకు అంటే తను జాబ్ కొట్టి వాళ్ళ మమ్మీ డాడీని తీసుకొచ్చుకోవడం, నన్ను తీసుకొచ్చుకోవడం, అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మా అమ్మ నాన్న కూడా యాడ్ అయ్యారు కాబట్టి అందరిని తీసుకొచ్చుకొని అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, నేను మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరిక అనమాట. అండ్ ఇది కొంచెం లగేజ్ మాత్రమే. ట్రైన్ దిగిన వెంటనే మామయ్య మమ్మీ డాడీ ఏది దొరుకుతుంది లగేజ్ షోల్డర్ పైన పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. అండ్ ఆటోస్ కూడా లాస్ట్కి ఒకటైతే దొరికింది మాకు, ఎక్కేసి మా రూమ్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఆటో చాలా దగ్గర అనమాట మాకు ట్రైన్ దగ్గర నుండి. అండ్ మా హస్బెండ్ ఎక్సైట్మెంట్ చూడండి, అటు ఉరుకుతున్నాడు ఇటు ఉరుకుతున్నాడు, అన్ని తీసుకొస్తున్నాడు, అన్ని తీసుకొచ్చి లోపల పెడుతున్నాడు. అండ్ మేము నైట్ ఏం తింటాము, అక్కడికి పోయి వంట చెయ్యం కదా, అంటే లైక్ పాలు పొంగిచ్చినాక వంట చేస్తాం కదా మన హిందూస్ ఏదైనా కూడా. సో అందుకోసమని మేము మమ్మీ పులిహోర అన్నం చేసేసి పెట్టేసుకొని వచ్చేసింది అనమాట. అండ్ అందరం కూర్చొని తింటున్నాం. హీ సేయింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాడు నా పక్కన కూర్చొని అతను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.